హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ది నర్సింగ్ జోన్రా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం క్యాన్సర్ అనే టాపిక్ లేదా క్యాన్సర్ అనే వ్యాధి గురించి తెలుసుకుందాం. సో ఎందుకు క్యాన్సర్ గురించి తెలుసుకోవాలి అంటే, సో ఇప్పుడు ప్రజెంట్ నౌవేడేస్లో మనకి క్యాన్సర్ కేసెస్ అనేవి సో చాలా పెరుగుతున్నాయి. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి చాలామందికి అవేర్నెస్ లేదు. అలాగే క్యాన్సర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడుతున్నారు, కానీ సో క్యాన్సర్ ఇస్ ట్రీటబుల్ అట్ ద ఎర్లియస్ట్ అనే దాని గురించి చాలామందికి తెలియదు. సో క్యాన్సర్ గురించి తెలుసుకోవడం వల్ల సో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సో మీరు అవేర్నెస్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, వాళ్ళ ప్రాణాన్ని లేదంటే వాళ్ళ లైఫ్ స్పాన్ని కూడా మీరు పెంచిన వాళ్ళు అవుతారు. కాబట్టి సో క్యాన్సర్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అసలు ఏంటి అనేది అన్ని డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు సో మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని, ది నర్సింగ్ జోన్రా తెలుగు. థ్యాంక్ యూ. So what is cancer? Definition: cancer is a large group of diseases that can start in almost any organ or tissue of the body when abnormal cells grow uncontrollably, go beyond their usual boundaries to invade adjoining parts of the body and or spread to the other organs. సో క్యాన్సర్ అంటే ఏంటంటే ఇది ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ డిసీజెస్. సో ఆల్మోస్ట్ ప్రతి ఆర్గాన్లోని ప్రతి టిష్యూ ఆఫ్ ద బాడీలోని కూడా ఇది స్టార్ట్ అవ్వగలదు, ప్రివలెంట్గా అవ్వగలదు. మెయిన్గా క్యాన్సర్ అంటే ఏంటంటే నార్మల్గా సెల్స్ అనేది డివైడ్ అవుతాయి మన గ్రో అయ్యేటప్పుడు, కానీ క్యాన్సర్లో ఏంటంటే అబ్నార్మల్గా ఉన్న సెల్స్ అనేవి అన్కంట్రోలబుల్గా సో ఒక లిమిట్ అనేది లేకుండా గ్రో అవుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. అలాగే పక్కనున్న బాడీ పార్ట్స్ లేదా ఆర్గన్స్కి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట క్యాన్సర్ టిష్యూస్ లేదా క్యాన్సర్ సెల్స్ అనేవి. సో ఇది క్యాన్సర్ అంటే. సో అన్కంట్రోలబుల్గా అబ్నార్మల్ సెల్స్ అనేవి గ్రో అవ్వడాన్ని మనం క్యాన్సర్ అని పిలుస్తాం. అలాగే ఇవి అడ్జాయినింగ్ పార్ట్స్ లేదా అడ్జాయినింగ్ ఆర్గన్స్లో కూడా ఇన్వేడ్ అయిపోతూ ఉంటుంది. దీని ఇన్సిడెన్స్ అండ్ బర్డెన్ గురించి తెలుసుకున్నట్లయితే, క్యాన్సర్ ఇస్ ద సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ గ్లోబలీ. సో ప్రపంచవ్యాప్తంగా చనిపోయే వాళ్ళల్లో క్యాన్సర్ అనే రీజన్ వల్ల చనిపోయే వాళ్ళు సెకండ్ లీడింగ్ కాజ్లో ఉందన్నమాట. ఇది క్యాన్సర్ వల్ల చనిపోయే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, అకౌంటింగ్ ఫర్ అన్ ఎస్టిమేటెడ్ ఆఫ్ 9.6 million డెత్స్. సో 9.6 million డెత్స్ క్యాన్సర్ వల్లే అవుతున్నాయి అన్నమాట. అంటే ప్రతి 6 డెత్స్లో ఒక డెత్ క్యాన్సర్ వల్ల ఖచ్చితంగా జరుగుతుంది. ఇది అకార్డింగ్ టు 2018 స్టాటిస్టిక్స్ అనమాట. మ్యాక్సిమం కామన్గా మెన్లో వచ్చేసి లంగ్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్, స్టొమక్ అండ్ లివర్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ టైప్స్. వైల్ ఇన్ ఉమెన్లో వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్, లంగ్, సర్వైకల్ అండ్ థైరాయిడ్ క్యాన్సర్ ఇవి కామన్గా ఉన్నాయన్నమాట. ఇది గ్లోబల్లీ బర్డెన్. సో ప్రతి ఆరుగురు డెత్స్లో ఒక డెత్ వచ్చేసి క్యాన్సర్ వల్ల అయ్యే డెత్లా ఉంటుందన్నమాట. ఇది క్యాన్సర్ డెవలప్మెంట్. Cancer is a genetic disease it is caused by changes to genes that control the way our cells function, especially how they grow and divide. సో ఈ క్యాన్సర్ అనేది జెనెటికల్గా వచ్చే డిసీజ్ అనమాట. అలాగే జెనెటిక్ చేంజెస్ దట్ కాజ్ క్యాన్సర్ కెన్ హ్యాపెన్ బికాస్. సో ఈ క్యాన్సర్ జెనెటికల్గా వస్తుంది ఎందుకు అంటే ఆఫ్ ఎర్రర్స్ దట్ అక్కర్ యాజ్ సెల్స్ డివైడ్స్. సో సెల్స్లో జరిగే ఎర్రర్స్ వల్ల, లేదంటే డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల, by harmful substances in the environment such as chemicals, tobacco use, ultraviolet rays from the sun. సో సన్ అండ్ వచ్చే యూవీ రేస్ మనకి డైరెక్ట్గా తగలడం వల్ల, లేదంటే టొబాకో స్మోక్ చేయడం వల్ల, లేదంటే వేరే కెమికల్స్ వాడడం వల్ల మన డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవుతుంది. దానివల్ల క్యాన్సర్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది అనమాట. దే వర్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. లేదంటే కొన్ని సమయాల్లో మనం అంతా ప్రొటెక్టెడ్గా ఉన్నా కూడా మన పేరెంట్స్ నుండి మన జీన్స్ ద్వారా మనకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. The body normally eliminates cells with damaged DNA before they turn cancerous. నార్మల్గా మన బాడీలో ఏం చేస్తుందంటే డ్యామేజ్డ్ డిఎన్ఏ లేదా డ్యామేజ్డ్ సెల్స్ అన్నిటిని కూడా ఎలిమినేట్ చేసేసుకుంటుంది మన బాడీ. బట్ ద బాడీస్ ఎబిలిటీ టు డూ సో గోస్ డౌన్ యాజ్ వీ ఏజ్. సో మన ఏజ్ పెరిగే కొద్దీ, లైక్ మనం 30 టర్న్ అయ్యేటప్పటికి మన బాడీ ఎబిలిటీ అనేది తగ్గిపోతుంది. అలా డ్యామేజ్డ్ సెల్స్ని ఎలిమినేట్ చేయగలిగే శక్తి కోల్పోతుంది. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద రీజన్ వై దెర్ ఈస్ ద హై రిస్క్ ఆఫ్ క్యాన్సర్ లేటర్ ఇన్ లైఫ్. సో అందుకే 30+ ఉన్న వాళ్ళల్లో ఈ క్యాన్సర్ అనేది ప్రివలెంట్గా ఉంటుంది.
Each person's cancer has a unique combination of genetic changes. As the cancer continue to grow, additional changes will occur. Even within the same tumor, different cells may have different genetic changes. సో ప్రతి ఒక్కరి క్యాన్సర్ కూడా ఒకలాగే ఒక్క జెనెటిక్ స్ట్రక్చర్తోనే ఉండదు. అలా ఉంటే ఈ పాటికి మనకి మెడిసిన్ వచ్చేసే ఉంటుంది. ఈచ్ పర్సన్ జెనెటిక్ చేంజెస్ అన్నీ కూడా యూనిక్గా ఉంటున్నాయి, ప్రత్యేకంగా ఉంటున్నాయి. ఒక మనిషికి సో చాలా డిఫరెంట్గా జెనెటిక్ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి క్యాన్సరస్ టిష్యూస్లో. సో ఇది చూసినట్లయితే ఇది క్రోమోజోము, ఇది డిఎన్ఏ స్ట్రక్చర్. క్రోమోజోమ్లో డిఎన్ఏస్ ఉంటాయి. సో ఇది హిస్టోన్ బాడీ, న్యూక్లియోజోము, ఇది డిఎన్ఏ స్ట్రక్చర్ అనమాట. ఒక జీన్ ఇలా ఉంటుంది. ఇది న్యూక్లియోటైడ్లో వచ్చేసి గువానైన్, సైటోజిన్, ఎడినైన్, థైమిన్ అనే 4 స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట డిఎన్ఏలో. ఒక సెల్లో ఒక న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్లో క్రోమోజోమ్లో డిఎన్ఏ స్ట్రక్చర్స్. సో డిఎన్ఏలో వచ్చేసి ఇలాంటి ప్రోటీనిక్ పార్ట్స్ ఇవి ఉంటాయి అన్నమాట. ఇది డిఎన్ఏ స్ట్రక్చర్. ఈ డిఎన్ఏలో చేంజెస్ రావడం వల్ల మనకి క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ క్యాన్సర్. సో క్యాన్సర్ ఎన్ని టిష్యూస్లో వస్తే ఎన్ని రకాలుగా పిలుస్తాము అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్సినోమాస్ అని పిలుస్తాము. కార్సినోమాస్ అని ఎప్పుడు పిలుస్తామంటే దట్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ క్యాన్సర్. దే ఆర్ ఫార్మ్డ్ బై ఎపిథెలియల్ సెల్స్. సో మన బాడీలో మ్యాక్సిమం ఎపిథెలియల్ టిష్యూస్ లేదా ఎపిథెలియల్ సెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఎపిథెలియల్ సెల్స్లో కనుక క్యాన్సర్ గ్రో అయితే దాన్ని మనం కార్సినోమా అని పిలుస్తాం. విచ్ ఆర్ ద సెల్స్ దట్ కవర్ ద ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ సర్ఫేసెస్ ఆఫ్ ద బాడీ. సో మ్యాక్సిమం మన బాడీని అవుట్ సైడ్ ఇన్సైడ్ కవర్ చేసేవి ఎపిథెలియల్ సెల్సే. వీటిలో వస్తే దాన్నే మనం ఆ క్యాన్సర్ని మనం కార్సినోమా అని పిలుస్తాం. Sarcomas are cancer that form in bone and soft tissues including muscle, fat, blood vessels, lymph vessels and fibrous tissues. సో సర్కోమాస్ అని ఎప్పుడు పిలుస్తాము అంటే క్యాన్సర్స్ ఎప్పుడైతే బోన్స్లో కానీ సాఫ్ట్ టిష్యూస్లో కానీ స్టార్ట్ అయినాయో, లైక్ మజిల్స్లో కానీ, ఫ్యాట్లో కానీ, బ్లడ్ వెజల్స్లో కానీ, లింఫ్ వెజల్స్లో కానీ, ఫైబ్రస్ టిష్యూలో కానీ స్టార్ట్ అయిన వాటిని మనం సర్కోమాస్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి లుకేమియా అంటే క్యాన్సర్ దట్ బిగిన్ ఇన్ బ్లడ్ ఫార్మింగ్ టిష్యూస్ ఆఫ్ ది బోన్ మ్యారో ఆర్ కాల్డ్ లుకేమియాస్. సో బోన్ మ్యారోలో కనుక మన క్యాన్సర్ స్టార్ట్ అయితే దాన్ని మనం లుకేమియా అని పిలుస్తాం. బోన్ మ్యారో అనేది బ్లడ్ ఫార్మింగ్ టిష్యూ కదా, సో అక్కడ స్టార్ట్ అయితే మనం లుకేమియా అని పిలుస్తాం. నెక్స్ట్ వన్, మల్టిపుల్ మైలోమా దట్ బిగిన్స్ ఇన్ ప్లాస్మా సెల్స్. మనకి తెలుసు మన బ్లడ్ కంపోజిషన్ వచ్చేసి ప్లాస్మా, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్. సో ప్లాస్మాలో స్టార్ట్ అయితే ఇది ఒక టైప్ ఆఫ్ ఇమ్యూన్ సెల్. సో దీంట్లో స్టార్ట్ అయితే దాన్ని మనం మల్టిపుల్ మైలోమా అని పిలుస్తాం. నెక్స్ట్ వన్, మెలనోమా is cancer that begins in cells that become melanocytes which are specialized cells that makes melanin. సో మెలనిన్ అనేది కలర్ పిగ్మెంట్ మన స్కిన్కి లేదా మన బాడీకి. ఇక్కడ స్టార్ట్ అయితే మెలనిన్ లేదా మెలనోసైట్స్లో స్టార్ట్ అయితే దాన్ని మనం మెలనోమా అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ వన్, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ట్యూమర్స్. These tumors are named based on the type of the cell in which they formed and where the tumor first formed in the central nervous system. So brain and spinal cord CNS involves brain and spinal cord కాబట్టి ఎక్కడ అయితే ఏ సెల్స్లో అయితే స్టార్ట్ అవుతుందో దాన్ని బట్టి మనం బ్రెయిన్ ట్యూమర్ లేదా స్పైనల్ కార్డ్ ట్యూమర్ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ వన్, లింఫోమా ఇస్ క్యాన్సర్ దట్ బిగిన్స్ ఇన్ లింఫోసైట్స్. సో టీ సెల్స్, బీ సెల్స్ మనకి లింఫోసైట్స్లో ఉంటాయి. సో లింఫోసైట్స్లో స్టార్ట్ అయితే కనుక దాన్ని మనం లింఫోమా అని పిలుస్తాం. దీస్ ఆర్ డిజీజ్ ఫైటింగ్ వైట్ బ్లడ్ సెల్స్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్. సో లింఫోసైట్స్, మోనోసైట్స్ మనం WBCలో చూస్తాం. సో లింఫోసైట్స్లో స్టార్ట్ అయ్యే క్యాన్సర్ని మనం లింఫోమా అని పిలుస్తాం అనమాట. సర్కోమాస్ అంటే ఎపిథెలియల్ టిష్యూలో స్టార్ట్ అవుతుంది. కార్సినోమా అంటే ఎపిథెలియల్ టిష్యూలో స్టార్ట్ అవుతుంది. సర్కోమా అంటే బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూస్లో స్టార్ట్ అవుతుంది. లుకేమియా అంటే బ్లడ్ ఫార్మింగ్ టిష్యూస్లో స్టార్ట్ అవుతుంది. మల్టిపుల్ మైలోమా అంటే సో ప్లాస్మా సెల్స్లో స్టార్ట్ అవుతుంది. మెలనోమా అంటే మెలనోసైట్స్లో స్టార్ట్ అవుతుంది. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ అంటే సో అక్కడే స్టార్ట్ అవుతుంది. లింఫోమా అంటే లింఫోసైట్స్లో స్టార్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అనమాట. క్యాన్సర్ ఎక్కువగా ఎవరిలో మనం చూడొచ్చు. ఏజ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏజ్ పెరిగే కొద్దీ మనకి క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ వన్, ఎక్కువ ఆల్కహాల్ కన్జంప్షన్ చేసిన లేదంటే క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్కి మనం ఎక్స్పోజ్ అయినా, మనకి ఏదైనా క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ ఉన్నా మన బాడీలో, మన డైట్లో ఏదైనా చేంజెస్ లైక్ రెడ్ మీట్ తీసుకోవడం, అలాంటి చేంజెస్ ఏమైనా ఉన్నా, హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, ఇమ్యూనో సప్రెషన్ ఉన్న, ఇన్ఫెక్షన్స్ ఏజెంట్స్ మనం తీసుకుంటూ ఉన్నా, లేదంటే మన బాడీలో ఇన్ఫెక్షన్స్ ఏజెంట్స్ ఉన్న, ఒబేసిటీ వల్ల, రేడియేషన్ వల్ల, సన్లైట్ వల్ల, నథింగ్ బట్ యూవీ లైట్కి డైరెక్ట్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, టొబాకో యూస్ చేయడం వల్ల సో మనకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నమాట. నెక్స్ట్, వార్నింగ్ సైన్స్. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందని ఏమీ రూల్ లేదు. సో
దట్ డిపెండ్స్ ఆన్ అవర్ బాడీ జెనెటిక్ స్ట్రక్చర్ అనమాట. నెక్స్ట్ వన్ వార్నింగ్ సైన్స్. సో క్యాన్సర్ వస్తే మనం దాన్ని ఎలా కనిపెట్టుకోవచ్చు అంటే, సో ఈ 7 వార్నింగ్ సైన్స్, 7 లేదా 10 ఇక్కడ ఇచ్చిన వార్నింగ్ సైన్స్ మనకి మ్యాక్సిమం కనిపిస్తాయి అనమాట. సో ఫస్ట్ వన్ చేంజ్ ఇన్ బౌల్ ఆర్ బ్లాడర్. సో బౌల్ నథింగ్ బట్ మన స్టూల్ పాస్ చేయడం కానీ, బ్లాడర్ నథింగ్ బట్ మన యూరిన్ పాస్ చేసే విధానం కానీ చేంజ్ అవుతుంది. విధానం అంటే టైమింగ్స్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ పెరగడం తగ్గడం జరుగుతుంటుంది అనమాట. నెక్స్ట్ వన్ లీజన్ దట్ డస్ నాట్ హీల్. సో ఒక సోర్ లేదా లీజన్ అసలు హీల్ అవ్వదు అనమాట. అన్యూజువల్ బ్లీడింగ్ లేదా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది పర్టికులర్ పార్ట్ నుండి. నెక్స్ట్ థిక్నింగ్ ఆర్ లంప్. సో లంప్స్ ఫామ్ అవుతుంటాయి, లైక్ బ్రెస్ట్ లంప్స్ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ స్వాలోయింగ్. సో సరిగ్గా మింగలేరు, అలాగే ఇండైజెషన్ వస్తుంది, సరిగ్గా తిన్నది అరగదు. ఆబ్వియస్ చేంజెస్ ఇన్ ద వాటర్ మోల్స్. సో ఫామ్ అయిన మోల్స్లో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. నాగింగ్ కఫ్ ఉంటుంది, పర్సిస్టెంట్ హోర్స్నెస్ ఉంటుంది వాయిస్లో, అన్ఎక్స్ప్లెయిన్డ్గా వెయిట్ లాస్ అవుతారు, పర్నిషియస్ ఎనీమియా. సో రక్తహీనత అనేది కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో మనం క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేసుకోగలం? సో మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసు. సో రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం దూరం పెట్టుకుంటే మనం క్యాన్సర్ని మ్యాక్సిమం ప్రివెంట్ చేసుకోవచ్చు. స్టాప్ స్మోకింగ్. సో ఏదైనా సరే, నాట్ ఓన్లీ స్మోక్ చేయడం వల్ల లంగ్ క్యాన్సర్ ఒకటే కాదు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి కాబట్టి స్మోకింగ్ని క్విట్ చేయాలి. అవాయిడ్ ఎక్సెసివ్ సన్ ఎక్స్పోజర్. సో ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు, ఎందుకంటే హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేస్ ఫ్రమ్ ది సన్ కెన్ ఇంక్రీజ్ యువర్ రిస్క్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్. సో మెలనోమా అని చెప్పుకున్నాం కదా, స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట మనం అల్ట్రావైలెట్ రేస్కి డైరెక్ట్గా కానీ ఎక్కువ ఎక్స్పోజ్ అయినా కూడా. లిమిట్ యువర్ సన్ ఎక్స్పోజర్ బై స్టేయింగ్ ఇన్ ద షేడ్, వేరింగ్ ప్రొటెక్టివ్ క్లాతింగ్ ఆర్ అప్లయింగ్ సన్ స్క్రీన్. సో ఈ విధంగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం కానీ, ఫుల్గా మనం బాడీని కవర్ చేసుకోవడం కానీ, నీడలో ఉండడం కానీ చేయడం ద్వారా మనం ఈ రిస్క్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇదే హెల్దీ డైట్. సో హెల్దీ డైట్ని చూస్ చేసుకోవాలి, ప్రాసెస్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. ఎక్సర్సైజ్ మోస్ట్ డేస్ ఆఫ్ ద వీక్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇస్ లింక్డ్ టు ఏ లోవర్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్. సో ఒబేసిటీని తగ్గించుకోవాలి, హెల్దీ వెయిట్ని మెయింటైన్ చేసుకోవాలి. ఆల్కహాల్ ఒకవేళ మీరు డైరెక్ట్గా స్టాప్ చేయలేకపోతే ఇన్ మోడరేషన్ తీసుకోవచ్చు. సో ఐ విల్ రికమెండ్ టు అవాయిడ్ లేదా టు స్టాప్ హ్యావింగ్ ఆల్కహాల్. స్కెడ్యూల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎగ్జామ్స్. సో ఫర్ సపోజ్ సర్వైకల్ స్క్రీనింగ్ ఉంది. సో సర్వైకల్ స్క్రీనింగ్ ఎవ్రీ 2 yearsకి ఒకసారి చేయించుకోవడం మంచిది. అలాగే ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ ఉంది, ఓరల్ క్యాన్సర్ అనేది సో స్క్రీనింగ్ అనేది సో అప్పుడప్పుడు చేయించుకోవడం మంచిది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ అనే దాని గురించి మనం ఎవ్రీ మంత్ మన బ్రెస్ట్ని సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడం మంచిది. సో ఇలాగ స్క్రీనింగ్ మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే ఆస్క్ యువర్ డాక్టర్ అబౌట్ ఇమ్యునైజేషన్స్. సో లైక్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి హ్యూమన్ పాపిల్లోమా వైరస్ గురించి వ్యాక్సిన్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా వ్యాక్సినేషన్స్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడం కూడా మంచిదన్నమాట. ఒకవేళ మనకి క్యాన్సర్ వస్తే కాంప్లికేషన్స్ ఏమై ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్, అది క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల రావచ్చు అనమాట. అలాగే ఫెటీగ్, ఎక్కువ నీరస పడిపోతారు, డిఫికల్ట్ బ్రీతింగ్ ఉంటుంది, ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ ఎస్ఓబీలోకి వెళ్ళిపోతారు. నాజియా ఉంటుంది, సో వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, వామిటింగ్స్ కూడా అవుతాయి. డయేరియా లేదా కాన్స్టిపేషన్ ఉంటుంది, వెయిట్ లాస్ ఉంటుంది ఎక్స్ట్రీమ్గా. కెమికల్ చేంజెస్ ఉండడం వల్ల మన బాడీలో చేంజెస్ అనేవి జరుగుతాయి అనమాట. లైక్ మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉండడం, ఫ్రీక్వెంట్గా యూరినేషన్, ఎక్సెసివ్గా దాహం వేయడం, కాన్స్టిపేషన్ అవ్వడం. సో ఈ విధంగా జరుగుతుంటుంది. అలాగే బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ చేంజెస్ వచ్చేసి వీక్నెస్ ఉండడం వన్ సైడ్ ఆఫ్ ద బాడీలో, అలాగే సీజర్స్ కానీ, డిఫికల్ట్ వాకింగ్ కానీ. ఒక్కొక్కసారి క్యాన్సర్ని మనం ఫస్ట్ ఎర్లియస్ట్ స్టేజెస్లో మనం కనిపెట్టుకోలేకపోతే అది డిస్టెంట్ ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవ్వడం కానీ, అలాగే ఒకవేళ క్యాన్సర్ తగ్గిపోయినా కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ క్యాన్సర్ రికరెన్స్ అవడం కూడా జరుగుతుంది అనమాట. దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రివెంట్ చేసుకోగలిగేది ఏంటి అంటే, మనం స్మోకింగ్ని స్టాప్ చేసుకోవడం, సన్లైట్ని లిమిట్ చేసుకోవడం, అంటే ఎక్స్పోజర్ కాకుండా తగ్గించుకోవడం, హెల్దీ డైట్ తీసుకోవడం, మన వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోవడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం. సో స్క్రీనింగ్ మ్యాక్సిమం మనకి ఏ పార్ట్లోనైనా డౌట్ ఉంటే మన బాడీలో దానికి సంబంధించి స్క్రీనింగ్స్ తీసుకోవడం, ఆల్కహాల్ని స్మోకింగ్ని క్విట్ చేయడం, ఏదైనా ఇమ్యునైజేషన్స్ ఉన్నాయి అని తెలిస్తే సో ఇమ్యునైజేషన్స్ లేదా వ్యాక్సినేషన్స్ చేయడం ద్వారా మన క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద క్యాన్సర్. సో
మీకు తెలిసిన వాళ్ళకి లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా భయపడుతున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి అవేర్నెస్ పెంచండి. సో స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఇన్ క్యాన్సర్ పేషెంట్స్. సో ఎవరైతే మాకు క్యాన్సర్ ఉంది అనే వాళ్ళే కాకుండా సో హెల్దీ రెగ్యులర్గా హెల్దీగా ఉండే పీపుల్ కూడా ఈ స్క్రీనింగ్ చేసుకోవచ్చు అనమాట. సో క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవడం తప్పేం లేదు. ఇలా చేసుకోవడం వల్ల సో ఒకరి లైఫ్ స్పాన్ని మనం పెంచిన వాళ్ళం అవుతాం కనుక ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.